హలో ఎవ్రీవన్. తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ ఏమిటి? ఏజ్ లిమిట్ ఎంతుండాలి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి? ఇలాంటి విషయాల గురించి పూర్తిగా అయితే ఈ వీడియోలో మనమైతే పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ మీరైతే గమనించొచ్చు స్క్రీన్ మీద ఇప్పుడు మనకి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ పోస్ట్ అనేసి, స్టాఫ్ నర్స్ పోస్ట్ అనేసి, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్ట్ అనేసి. సో, వివిధ డిపార్ట్మెంట్‌లో మనకు పోస్టులు భర్తీ చేస్తుంది. దాదాపుగా 16 రకాల డిపార్ట్మెంట్‌లో 54 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మీరైతే గమనించవచ్చు. ఏ డిపార్ట్మెంట్‌లో ఏ పోస్టులు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేసి కూడా క్లియర్‌గా మనకైతే నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మనకి రోస్టర్ పాయింట్లు ఇచ్చారు. టు బి ది ఫిల్డ్ అనేసి. ఓకేనా, అంటే ఇక్కడ రోస్టర్ పాయింట్ చూడండి. ఓసీకి 1 అనేసి, బీసీ బికి 1 అనేసి రోస్టర్ పాయింట్లు ఇస్తూ ఇక్కడ ఏ పోస్టులు దేంట్లో భర్తీ చేస్తున్నారంటే అన్ని పోస్టులు కూడా మనకి యాజ్ పర్ మెరిట్ మీద అయితే రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారు. కాబట్టి మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అదేవిధంగా ఎలాంటి ఇంటర్వ్యూ గాని, స్కిల్ టెస్ట్ అయితే ఏముండదు. డైరెక్ట్‌గా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మెరిట్ బేస్ మీద అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. మీరైతే గమనించవచ్చును. సో, తర్వాత ఏజ్ లిమిట్ వివరాలు చూసుకుంటే ది మినిమమ్ ఏజ్ ఈస్ ద 18 ఇయర్స్ అండ్ ది మాక్సిమం ఏజ్ ఈస్ ద 46 ఇయర్స్. ఓకేనా, ఎవరైతే 18-46 ఇయర్స్ మధ్య అయితే ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీఎస్, బీసీఎస్, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకైతే మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్‌కి అయితే మనకి 3 ఇయర్స్ వరకు, ఎన్‌సీసీ క్యాండిడేట్స్‌కి అయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చే విధంగానే నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ చెప్పాను కదా, ఎలాంటి ఎగ్జామ్ కానీ రాత పరీక్ష ఏమైతే ఉండదో డైరెక్ట్‌గా మెరిట్ మీద అయితే రిక్రూట్‌మెంట్ అయితే అనేసి క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అదే విధంగా మీరు ఏ పోస్ట్ క్వాలిఫికేషన్ ఏ పోస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్‌కి ఏ క్వాలిఫికేషన్ కావాలనేసి క్లియర్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఇక్కడ నుంచి మీరు కూడా చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాఫ్ నర్స్ పోస్ట్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే మీరు బీఎస్సీ నర్సింగ్ చేసిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే జీఎన్ఎం లాంటి సంబంధిత బ్రాంచ్‌లో మీరు కోర్స్ కంప్లీట్ చేసింటే కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో, ఈ విధంగా మీరు ఏ పోస్ట్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్‌కి ఏ క్వాలిఫికేషన్ ఉంది, సో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో, ఈ విధంగా మనకి పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి అన్ని పోస్టులు కూడా ఏ క్వాలిఫికేషన్ కావాలో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అని కొంత అంటే నోట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు కూడా ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మీరు కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో, ఇప్పుడు మీకు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, లాస్ట్ డేట్ వివరాలు ఏంటి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, క్లియర్‌గా మన నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఏమిటనేసి. సో, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, ఇక్కడ మీరైతే గమనించొచ్చు స్క్రీన్ మీద వివరాలు. ఇక్కడ చూడండి, ది అప్లికేషన్ the download the application shall be filled by the candidates duly enclosing the required copies of certificates and shall be submit in DMHO వికారాబాద్ డిస్ట్రిక్ట్. ఓకేనా. సో, మీకు ఇక్కడ ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. ఇక్కడ vikarabad.telangana.gov.in అనేసి, అంటే ఇది మీకు అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా, అంటే మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు, వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. ఓకేనా, తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది. 24th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. మళ్ళీ లాస్ట్ డేట్ ఏమంటే 29th. ఓకేనా, ఈ మంత్ 29వ తేదీ వరకు మీరు కూడా ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి ఫీజు కూడా పే చేయవలసిన అవసరం అయితే లేదు. సో, ఓకేనా. ఇక్కడ చూడండి, వికారాబాద్ తెలంగాణ.gov.in అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేశారంటే అక్కడ మీకు అప్లికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫిల్ ది బై ది క్యాండిడేట్స్. ఓకేనా, అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ తో పాటు ఇంకొన్ని మీ దగ్గర ఉన్నటువంటి సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్, అంటే మీ యొక్క ఆధార్ జిరాక్స్, మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్, అదేవిధంగా మీ యొక్క మార్క్స్ మెమోస్, స్టడీ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ అలాంటి సర్టిఫికేట్, మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సాధారణ సర్టిఫికేట్, ఇలాంటి సర్టిఫికేట్స్ మొత్తం కూడా వీటిని సెల్ఫ్ అటాచ్డ్ సర్టిఫికేట్స్ అంటాం. వీటి మీద మీరు సెల్ఫ్ డిక్లరేషన్ చేసిన తర్వాత లోకల్ క్యాండిడేట్స్ అయితే డైరెక్ట్ గా తీసుకుని వెళ్ళిపోండి. నాన్ లోకల్ అయితే మాత్రం రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీకు 29వ తేదీ లోపు మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకుని ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుందంటే ఇక్కడ చూడండి, డిఎంహెచ్ఓ ఆఫీస్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ అనే అడ్రస్ లో మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇది నోటిఫికేషన్ వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడేది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫర్దర్ గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అన్ని లింకులు కింద కామెంట్ ఇస్తాను. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని కామెంట్స్ కూడా చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై తీస్తాను. అదేవిధంగా మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పటికి ఎలాంటి నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో ఫస్ట్ నేను మీకు అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.